తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు నేటికి క్షేమాన్ని, సంతోషాన్ని, ఈ విధంగా మీ పాద సన్నిధిలో మీ నామాను బట్టి నీ వాక్యాన్ని ధ్యానించుకుంటానికి, అనేక మంది కొద్ది మాటలు ఆయన తెలియపరచడానికి, అనేక మంది వింపింప చేయటానికి మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా తండ్రి, ఆదాము నుండి మరణించినటువంటి వారు పరలోకానికి వెళ్ళారా లేక నరకంలో ఉన్నారా అనే సత్య వివరణ ఆలోచిస్తూ ఉండగా సమయోచితముగా మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. చక్కగా అర్థమగు రీతిలో తెలియపరచడానికి నన్ను మీ సాధనంగా కొద్ది సమయం వాడుకున్నామని నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నా తండ్రి. వినబోతున్న ప్రియులైన వారందరినీ మీరు దీవించండి. ఆధ్యాత్మిక బలపడినట్లు ఆసక్తితో వినేటువంటి కృప బిడ్డలందరికీ ప్రసాదించి యావత్తిక్ మీ కార్యక్రమానికి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, ఈ సమయంలో మనము ఆదాము నుండి ఇప్పటి వరకు మరణించిన వారందరూ ఎక్కడ ఉంటారు? పరలోకంలోనికి వెళ్ళారా లేక నరకంలో ఉన్నారా? ఇంతకీ నరకం ఎక్కడ ఉంది? ఆ నరకంలో ఏం జరుగుతున్నది అనే ఇట్లాంటి విషయాలు సాధ్యమైనంత వరకు క్లుప్తముగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఇవి అందరూ తెలుసుకునవలసిన విషయములండి. కనుక జాగ్రత్తగా ఆసక్తితో వినటానికి, నేను కూడా అర్థమరీతిలో చెప్పటానికి ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు వినటానికి ప్రయత్నం చేయండి అని ప్రభుని బట్టి నేను కోరుకుంటున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలరా, పుట్టుకతో ఈ భూలోకానికి మనం వస్తూ ఉన్నాం. ప్రతి మనిషి ఆదాము నుండి పుట్టిన వారందరూ పుట్టిన తర్వాతనే ఈ భూలోకం ఉంది ఒకటి అని మనకు అర్థమైంది. ఏమండి, ఈ భూలోకంలో బ్రతుకుతుంటే బ్రతుకు విధానము తెలుసుకున్నాం. ఆదాము గారికి అయితే తల్లి లేదు. ఏమండి, తల్లి గర్భంలో పుట్టుక కూడా ఆయనకి లేదు. ఆయన డైరెక్ట్గానే దేవుని చేత నిర్మించబడి ఒక యవనస్తుడిగా ఆయన ముందు నిలబడినట్లుగా, అన్నీ తానై ఉన్నట్లుగా మనకు ఆదాము గారి గురించి మనకు కనబడుతుంది. ఇక తదుపరి అవ్వమ్మ గారిని చేసిన తర్వాత వారిరువు ఏకమం కారణంగా ఇక ఫలింపు అనేది కనబడుతుంది. ఆదాము నుండే మనమందరం కూడా తండ్రి అయిన దేవుడు భూలోకానికి రప్పించాడు అనే సంగతి ఇట్టే మనకు అర్థమైపోయింది. ఇలా ఆదాము నుండి వచ్చిన వారందరం మనము ఇక రాబోతున్నది కూడా ఆదాము గారి నుండే. మంచిది. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది, ఆదాము చనిపోయాడు. ఏమండి, ఆదాము నుండి ఇప్పటికి ఎన్నో కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. యుగాలు గడిచిపోతున్నాయి, ఎంతో సమయము గడిచిపోతూ ఉన్నది. ఏమండి, కానీ ఇంతవరకు ఆదాము నుండి చనిపోయినటువంటి వారు ఎక్కడ ఉన్నారు? పరలోకానికి వెళ్ళారా లేక మరొక లోకమైన నరకంలో పాతాళంలో ఉన్నారా? ఒకడు పరలోకానికి వెళితే అక్కడ ఏం చేస్తారు? లేదు, ఒకవేళ నరకానికి పాతాళానికి వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు పుట్టిన మనిషి, పరలోకం నుండి వచ్చిన వ్యక్తి ఆత్మ తిరిగి పరలోకానికి వెళ్ళాలి అని తండ్రి అయిన దేవుడి యొక్క ఆశయం, కోరిక, తన పిల్లలు తన దగ్గరికి రావాలనేది ఒక ఆశ. అలా జరుగుతున్నదా అని ఇలాంటి విషయాలు చాలా సమయం మనం తీసుకునాలి. కానీ క్లుప్తముగానే నేను ముగించడానికైతే ఇష్టపడతానండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, ఆదామును పుట్టినటువంటి వారు ఇప్పటి వరకు, రేపటి వరకు కూడా, అంటే క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా ఆదాము నుండి ఏదైతే మరణించుకుంటూ వస్తున్నారో అలాగే ఈరోజు మరణిస్తారు, రేపటి కాల సమయంలో కూడా జరుగుతూ మరణం వస్తుంది. అంటే ఏ ఒక్క రోజు కూడా మరణించకుండా ఉండినటువంటి రోజు ఉన్నట్లుగా ప్రపంచంలో కనబడదు. ఏ ఒక్క రోజు కూడా పుట్టుక జరగలేదు అంటే కూడా ఛాన్స్ లేదు. జనన మరణాలు ఒక చక్రంలాగా అలా తిరుగుతూనే
ఉన్నట్లుగా ఆదాం నుండి ఇప్పటి వరకు రేపటి వరకు కూడా కనబడుతుంది. మంచిది. సో ఇంతకీ పుట్టించేది దేవుడు అని, మరణింప చేసేది కూడా దేవుడే. ఈ రెండు విషయాలు ఏ మనుషుని యొక్క చేతులు లేవండి. ఏమండి, ఎప్పుడు పుట్టాలో మనకు తెలియదు, ఎక్కడ ఎవరి గర్భాన ఏ ఊరిలో పుట్టాలో తెలియదు. కానీ మనం పుట్టిస్తున్న దేవునికి మాత్రం సమస్తము తెలుసు. ఎంతకాలం భూమి మీద బ్రతకాలో, తర్వాత మన రిమోట్ కంట్రోల్ అని దేవుని చేతులు ఉన్నాయి కనుక ఎప్పుడు ఈ భూలోక యాత్ర ముగించాలో కూడా మనకు తెలియదు. అన్నీ కూడా దేవుడికే తెలుసు. దేవుని కృపచేత మాత్రమే మనం ఉన్నామనే సంగతిని గమనించుకుంటూ బ్రతుకుతున్నాం. మంచిది. ఇప్పుడు ఆదాము నుండి చనిపోయిన అందరూ ఎక్కడ ఉన్నారు అని అడిగితే తప్పనిసరిగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వర్లరా, ఒక్క యేసుక్రీస్తు తప్ప భూమి మీదకి పుట్టిన, శరీరం ధరించి భూమి మీదకి పుట్టిన ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేదు అని స్వయం యేసు ప్రభులు వారు చెప్పారండి. మరలా చెప్పిన మాట చెప్పి వాక్యం చదివిస్తాను. అంటే ఆదాము నుండి పుట్టుకొచ్చిన ప్రతి మనిషి, ఆదాము నుండి ఇప్పటి వరకు ఆదాముతో సహా ఎంతో మంది చనిపోయారు. ఏమండి, ఈరోజు రేపు కూడా చనిపోతారు. ఎప్పటి వరకు చనిపోతూ ఉంటారు అని అంటే, భూలోకంలో ఉన్నటువంటి వారు యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు కనుక ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను మరలా తిరిగి వస్తాను. అంటే యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు ఈ మరణాలు చనిపోతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు. ఆయన వచ్చేందుకు మాత్రమే శరీర సంబంధమైన పుట్టుకకు పుల్ స్టాప్ పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది దైవ గ్రంథాన్ని బట్టి మరొక విధానంలో మాట్లాడుకుందాం, పక్కన పెడదాం. ఇప్పుడు మనకు కావాల్సింది యేసు ప్రభుల వారు చెప్పిన మాట, యేసు ప్రభు తప్ప అంటే భూమిలోకను మనిషిగా పుట్టి మరణించి పరలోకమునకు వెళ్ళింది యేసు ప్రభు తప్ప ఆదాము నుండి ఇప్పటి వరకు యేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేదండి. అది ఎవరైనా వెళ్ళారు అని చెప్తే బైబిల్ ప్రకారం తప్పే అవుతుంది. అది ఎవరో ఒక విషయాన్ని ఎవరో చెప్పేశారు, దాన్ని అలా పబ్లిక్ చేసేస్తూ సత్యాన్ని గ్రహింపనివ్వకుండా అనేక మంది బోధిస్తున్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. ఎలాగో ఏంటో బైబిల్ సత్యం. సత్యాన్ని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అసత్యాన్ని స్ప్రెడ్ చేసినంత మాత్రాన ఏదో ఒక రోజున బయటపడితే శిక్ష తప్పదు కదా, అవమానం తప్పదు కదా, వద్దు. కనుక యేసు ప్రభువులో చెప్పినటువంటి ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఓ చక్కటి మాట యేసు ప్రభువు గారు చెప్పారండి. నికోదేము ఆ యొక్క పరిసయ్యుడిగా, మతాధికారిగా, మత బోధకుడుకు ఉన్నటువంటి ఆయనతో మాట్లాడుతూ తిరిగి జన్మించే విషయాన్ని ఆయనకి తెలియపరుస్తూ ఆ సందర్భంలో మరి 11వ వచనంలో ఒక మాట చెప్తున్నారు యేసు ప్రభువుల వారు. ఏమని? మరియు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవ్వడును లేడు అన్నాడు. అంటే యేసు ప్రభువు శారీరక భూలోకానికి వచ్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అందరికీ కనబడ్డాడు 40 దినాలు. అందరూ చూస్తుండగానే పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఆ యేసు ప్రభు తప్ప మనిషిగా పుట్టిన ఏ వ్యక్తి కూడా ఆదాము నుండి ఇప్పటి వరకు రేపటి వరకు కూడా ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవ్వరూ పరలోక రాజ్యం మాత్రం వెళ్ళలేదు అని మాటను బట్టి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా పర్యాలు మనుషులు మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఇప్పుడే పరలోకపు పిలుపు, పరలోకానికి వెళ్ళిపోయాడు అంటారు. ఏమండి, కనుక ఆయన మా నాన్న పరలోకానికి వెళ్ళాడు, నేను చూశాను, మా పాస్టర్ గారు వెళ్ళారు చూశాను అంటూ చాలా పర్యాలు మనుషులు మాట్లాడుతుంటారు. కరెక్ట్ కాదు. అసలు పరలోకానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు నీకెలా తెలుసు? అసలు నీకు వెళ్ళటానికి ఆధారం ఏంటి అనే సంగతిని మనం గమనించాలి. ఒకవేళ వెళ్ళే టైం ఉంది, ఒక టైం ఉంది వెళ్ళే టైం. ఇప్పుడు నువ్వు నేను ఆదాము నుండి ఇప్పటి వరకు చెప్పేటటువంటి మాటలకి మనకి నిజ నిర్ధారణకి నిలబడవండి. ఒకళ్ళని క్రియలు బట్టి అని చేసేటటువంటి ఆధ్యాత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి ఒకడు పరలోకానికి అర్హుడే అయి ఉండొచ్చు.
నేను వారిని తక్కువ చేసి మాట్లాడట్లే. కానీ చనిపోయిన వెంటనే ఇప్పటి కాలంలో వెళ్ళారు అని అంటున్నారంటే అది హాస్యాస్పదంగానే ఉంటుందండి. కరెక్ట్ అయిన మాట కాదు. ఎందుకు కరెక్ట్ అయిన మాట కాదు అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, యేసుప్రభు మనిషి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు. పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, యేసుప్రభు ఏమన్నారంటే, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడ మీ స్థలం సిద్ధపరుస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఆయన వచ్చి తీసుకొని పరలోకానికి వెళ్లకుండా చనిపోయినటువంటి తనకు తాను ఎలా వెళ్ళిపోతారు? ఏమండి, బాగా ఆలోచించండి. ఆ మాట వాక్యం చదువుకొని చిన్న వివరణ తీసుకుంటే ప్రయత్నించేదని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతున్నానండి. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముచ్చుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అంటున్నాడు. ఏమండి, అంత శిష్యులైనటువంటి వారితోనే చెప్తున్నాడు అంటే, ఆ శిష్యుల ద్వారా మనము వాక్యాన్ని విని రక్షణ పొందుకున్న మనం వెళ్ళిపోతామా? ఏమండి, ఆలోచించండి. కనుక ఎవరు వెళ్ళేటట్టు అంటే, క్రీస్తు ప్రభు రాలేదు, వచ్చి తీసుకెళ్ళలేదు. కనుక ఆదాము నుండి ఇప్పుడు చనిపోయినటువంటి ఎవ్వరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేదు, యేసు తప్ప అనేది మనకు కరెక్ట్గా ఈ 2 వచనాల ద్వారా కొద్దిగా క్లారిఫికేషన్ వచ్చింది. ఇంకెంత కొంత వివరణలంటే భావన అర్థమైతే మీరు గ్రహించి మరొక చక్కగా కొన్ని విషయాలు మీరు ఆలోచిస్తారు బైబిల్లో. ఏమండి, కనుక మరి వెళ్ళలేదు, పరలోక రాజ్యము ఎవరు వెళ్ళలేదు అని అర్థమైపోయింది. పోనీ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? పోనీ చనిపోయినటువంటి వారు ఎక్కడ ఉంటారు అంటే, చనిపోయినటువంటి వారు లోకానికి తెలిసిన మాట ఏంటంటే, గాలిలో కలిసిపోద్దట, ధూళిలో కలిసిపోద్దట, మట్టిలో కలిసిపోయిందట. మట్టిలో కలిసింది వాస్తవమే సోదరా. గాలిలో కలిసిపోద్ది, ధూళిలో కలిసిపోద్ది అనే మాట రాంగ్. వాక్యం చెప్తున్న మాట ప్రసంగిలో, మన్ను అనేది వెనకటి వల్లే మన్ను అవ్వాలి, ఆత్మ తాను దయచేసినట్టు దేవుని యొద్దకే చేరాలి. అది దేవుడు పెట్టిన క్రమం. కానీ ఆ క్రమాన్ని బట్టి రోజున చేరుతున్నాయా అంటే ప్రశ్నార్థకం. కనుక అలా కాకుండా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకీ మరి పరలోక రాజ్యం వెళ్ళలేదు అని మనకి నిర్ధారణ అయింది కనుక, యేసుప్రభు రాలేదు కనుక, తీసుకెళ్ళలేదు కనుక ఎవరు వెళ్ళలేదు. మరి ఇంతవరకు ఎక్కడున్నారు? ఆ ఆత్మలను ఎక్కడున్నాయి అంటే, ఒక స్థలం ఉంది, అది అదృశ్య లోకము. పాత నిబంధన ప్రకారం అయితే దాన్ని ఏమన్నా షియోల్ అంటారు. ఏమండి, క్రొత్త నిబంధన ఏంటి? గ్రీకు, అది హెబ్రీ పదం. గ్రీక్లో ప్రియదేని బిడ్డలారా హెడిస్ అంటారు. అంటే గ్రీక్లో ఈ రెండింటికి అర్థం ఏంటంటే పాతాళము అనగా అదృశ్య లోకము అని అర్థం. ఈ అదృశ్య లోకము పాతాళం కనుక అది కంటికి కనబడేటటువంటిది కాదు. ఏ కంటికి భౌతిక నేత్రాలు కనబడేటటువంటి మాత్రం కాదు. అది పాతాళం అనేది అది ఆత్మలో ఉండే స్థలము. మరణించిన తర్వాత ప్రతి మనిషి వెళ్ళవలసిన స్థలము. ఈవెన్ యేసు ప్రభువు కూడా అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వారే. కనుక ఇప్పుడు ఇంతకీ అది ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఏమంటే ఇప్పుడు ఇంతకీ అది ఎక్కడ ఉందనే సంగతిని మనం గమనించుకొని కొద్ది నిమిషాల్లో మనం ముగించుకున్న ప్రయత్నించాలి. చూడండి, కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఏమంటున్నాడో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే, పుట్టిన ప్రతి మనిషికి ఏముందని అర్థమవుతుంది? మరణం ఉంది. ఏమండి, ఆ మరణమే మరొక లోకంలోనికి జననంగా పరిణమిస్తుంది. కనుక ఇక్కడ ఇంకో కింద లైన్లో మాట్లాడుతున్నాడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవడు? 2 ప్రశ్నలు. మరణం చూడకుండా ఉందో లేదా ఉండదు. ఎన్ని మరణాలు చూడలేదు మనం? ఏమంటే, ఎన్నో మరణాలు చూస్తాం, మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మరణిస్తే మన వెనక వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. ఈ జన్మ మరణాలు నిత్యము జరుగుతున్నాయి. ఎంతోమంది రోజుకు పుడుతున్నారు, ఒక రోజుకు చనిపోతూ ఉన్నారు. అంటే దాని అర్థము మరణము లేని రోజు, పుట్టుక లేని రోజు లేదు అని కూడా మనం అనుకోవచ్చు.
కనుక ఈ సమయంలో మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవడూ లేడు. నువ్వెంత తిన్నా ఎంత కావాలి అన్నా తప్పనిసరిగా నిన్ను వెతుక్కుంటూ మరణం వస్తుందన్న సంగతి మనకే తెలుసు. కానీ దాన్ని తప్పించుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి చనిపోతున్నాం. అలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు కనపడుతూ వెళ్ళిపోయారు. కనుక దాని నుండి ఏమైనా జ్ఞానం నేర్చుకుంటాడా? టైం వచ్చే టైంకి ఈ విధంగా సిద్ధపడాలి, ఇలా ఉండాలి అనేవి నేర్చుకుంటాడా అంటే అనేక మంది జీవితాలు ప్రశ్నార్థంగా మిగిలిపోతాయి. పాతాళ వశము కాకుండా ఎవడు తప్పించుకోగలడు? అంటే పాతాళానికి వెళ్లకుండా ఎవ్వరు కూడా మరి తప్పించుకునే ఒక్క ఛాన్స్ లేదు అని వాక్యం చెప్తుంది. పాతాళం, ఇంతకీ పాతాళం ఎక్కడుంది? ఇదే కదా మన ప్రశ్న. ఇందుకు పాతాళం ఎక్కడుంది అంటే ఆ చనిపోయినటువంటి వారు మరణిస్తారు, వాళ్ళు పాతాళ వశం కాకుండా ఉండలేరు, పాతాళ వశమైపోయారు. ఓకే, అది ఎక్కడుంది అని అంటే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట మహాజ్ఞాని గారు చెప్పిన మాటను బట్టి చదువుకుంటూ ప్రయత్నించేదని చూడండి. నేను మరి సింపుల్గానే చెప్పాలనుకుంటున్నాను. అలా కొద్దిగా పెరిగిపోతున్న మాటలు చూడండి. 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయం 24 వచ్చిన అనుకుంటండి. పాతాళం ఎక్కడుందో కొద్దిగా మనకు అర్థం కావటానికి, మనకు అర్థం మరి గ్రహించడానికి ఉపయోగపడుతుంది మాట. సామెతలు 15:24 అండి. సామెతలు 15:24. క్రిందనున్న పాతాళం తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. అంటే బుద్ధిహీనుడు లేదా బుద్ధిమంతుడు అనుకుంటానికి అవకాశం లేకపోయినా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకునాలి అంటున్నాడు. అంటే పాతాళం ఎక్కడుంది? మన క్రింద. ఇదిగో మనం ఉన్న క్రింద భాగాన్ని ఉంది. ఆ భూమి చీల్చుకొని వెళితే ఆ దిగు భాగాన పాతాళం ఉంది. అంటే చనిపోతే శరీరమేమో పైన మట్టికి కలిసిపోద్ది. ఏమండి? మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అదే పాతాళలోకానికి వెళ్ళాలి. ఎవరు చనిపోయినా పాతాళానికి వెళ్ళాల్సిందే. పాతాళ విషయం కాకుండా ముందు చదివాం. అది ఎక్కడుంది అంటే కింద భాగాన్ని ఉంది అంటున్నాం. ఒకసారి మీరు ఇశ్రాయేల్ ప్రయాణంలో చూసినట్లయితే కోరాహు మీద తిరుగుబాటు చేసిన దాతాను, అభిరాములు ఆ 250 మంది భూమి మీద తన నోరు విడిచి వాళ్ళు మృంగేసిందంట. ఏమండి? 250 మంది మింగేసిందట. అంటే కింద ఏముంది? మృంగబడేటటువంటి పాతాళం ఉంది. యెషయా గ్రంథంలో కూడా చెప్తాడండి, అపరిమితంగా నోరు తెరుచుకొని కాచుకొని ఉంటుందంట పాతాళం. ఎంతమంది సరే ఘనులు, గొప్పవారు అందరూ కూడా దానిలో పడిపోవలసిందే. ఆ మాట చదవండి ఒకసారి. ఏమండి? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14 వచ్చిన ఏమంటాడంటే ఆ పాతాళాన్ని గురించి, అది ఎంత మందిని ఎలా అది నిండదండి. ఎప్పటికీ ఎంతమంది వచ్చిన పాతాళం నిండిపోదండి, ఎంతో ఖాళీ ఉంటుంది. ఏమంటే ఎంతమందినైనా తీసేసుకుంటుంది. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14 వచ్చినవండి. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించువారును పడిపోతారు. పడిపోతే ఎక్కడికి వెళ్తారు? మనం నడుస్తున్నప్పుడు పడిపోతే ఎక్కడ పడతాం? పక్కన పాల ముందు పడిపోతే ఎక్కడ? దిగువకే కదా. ఇక్కడ కూడా మనకి పాతాళం దిగువనే ఉందనే ఒక మాట అర్థమవుతుంది. కనుక ఈ యొక్క టైము మరి మరణించినటువంటి వారు ఎంత టైంలో పాతాళానికి వెళ్తారు అని అంటే గంటలు, రోజులు కాదండి, వితిన్ సెకండ్లో, ఒక క్షణంలో పాతాళానికి దిగిపోతారు అంటుంది బైబిల్. అంటే మన ప్రాణం పాటు కూడా రోజుల్లో పోదండి. నీటి మీద బుడగా పగలాలంటే ఎంత టైం కావాలండి? అలాంటిదే మన జీవితం. ఏమండి? ఆవిరి లాంటిది అలా వెళ్ళిపోద్ది. నీకు కనబడదు, వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి దిగిపోతుంది. కనుక ఈ సమయంలో పాతాళములో పాతాళము క్రిందుందని, దానిలోనికి అందరూ వెళ్ళాలని మనం మాట్లాడుకున్నాం. కానీ ప్రేమ దేవుని పిల్లలరా, ఇప్పుడు ఈ సమయాన్ని బట్టి ఆ పాతాళములోనికి ఎంత టైంలో వెళ్తారో బైబిల్ ఏం చెప్తుందో ఆ మాట కూడా చదువుతుంది. యోబు రాసిన పుస్తకము 21వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటకి ఒక వివరణ మనకి చక్కగా దొరుకుతుందండి. చదువుదాం చూడండి. యోబు పుస్తకము
21వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నానండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారు. క్రింద ఉన్నాను కదా, పైన ఉన్న వ్యక్తి అంతా దిగిపోతాడు. ఎలా దిగిపోతాడు? మరణించి దిగిపోతాడు, పాతాళ వృక్షంలోనికి వెళ్ళిపోతాడు అనే సంగతిని మనకి క్లియర్ అయింది అనుకుంటున్నాను. కనుక ఈ పాతాళము కూడా ఎవరిని పట్టుకుంటుంది అంటే పాపం చేయవారిని పట్టుకుంటుంది. అంటే అందరూ పాపులే, కానీ అందరినీ పట్టుకుంటుంది. పాపం విమోచింపబడినటువంటి వారు, ఆ క్రీస్తు రక్తం చేత విమోచింపబడినటువంటి వారు ఆ పాతంలో ఒక స్థలంలో ఉంటారు. అలా పాపము పట్టుకొని పాపాన్ని రక్షణ పొందకుండా క్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే మరొక స్థలంలో ఉంటారు. అక్కడ ఆ పాతాళంలో పార్టీషన్ ఉన్నట్టుగా మనకు చక్కగా అర్థమవుతుందండి. అది మనకి ఎలా చెప్పగలమంటే, ఈ రెండు విషయాలు ఇంతవరకు ఏ మత గ్రంథం కానీ మత పెద్దలు కానీ మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు, మరణించిన తర్వాత వాళ్ళు ఎక్కడుండి మరి ఏం చేస్తారో అని ఏ మత గ్రంథాలు చెప్పలేదు, మత గురువులు కూడా చెప్పలేదండి. కేవలం బైబిల్ మాత్రమే చెప్పింది. ఆ బైబిల్ చెప్పిన మాట కూడా యేసు ప్రభు వచ్చి తెలియపరిచేంత వరకు, అప్పటి వరకు మొదటి శతాబ్ద కాలం వరకు కూడా లోకానికి మరణించిన వారు ఎక్కడికి వెళ్తారో తెలియదు కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకున్నారు. బైబిల్ చెప్తున్న మాట, ప్రియమైన వర్లరా, అక్కడ మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తారంటే చెప్తున్న మాట పాతాళానికి వెళ్తారు. ఆ పాతాళంలోనికి వెళతారు కనుక ఆ పాతాళంలో ఏం జరుగుతుంది, ఆ పాతాళంలో ఆత్మలు ఎంతకాలం ఉంటాయి, అక్కడ ఆ పాతాళంలో ఏముంది అని యేసుప్రభు చక్కగా వివరించారు. ఆ వివరణ ఏంటో మరి రేపటి కాల సమయంలో మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు కాలాతీతం ఎందుకంటే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇది పార్ట్ 1గా చూద్దాం. పార్ట్ 2గా ఆ మరణించిన పాతాళంలోకి వెళతారు. వెళ్ళినటువంటి వారు ఆ పాతాళంలో ఏం చేస్తారు, ఎంతకాలం ఉంటారు, ఆ వివరణ రేపటి కాల సమయంలో ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ భూలోకానికి మమ్మల్ని పంపించిన మీరు ఏదో ఒక రోజు మా భూలోక యాత్ర ముగిస్తారు. పంపించి ముగింపులో మధ్యకాలంలో మీ చిత్తమే మేరీ బ్రతికి మీ ఇష్టాన్ని నెరవేరిస్తే ఆ వ్యక్తి చనిపోతున్నారు. మీకు అయిష్టంగా ఉన్న వ్యక్తి కూడా చనిపోతున్నారు. అంటే మనిషి భూలోకం బ్రతుకుండగానే చనిపోవటానికి ముందుగానే మీ చిత్తం ఎరిగి మరణిస్తే నాయన అందరూ ప్రాతాళంలోకి వెళ్తాం. నీకు అనుకూలంగా మరణించిన నీ చిత్తాన్ని జరిగించి మరణిస్తే ఆ పాతాళంలో నెమ్మది పొందే స్థలంలో ఉంటామని, ఆ పాతాళంలో నీకు ఇష్టంగా జీవించితే నరకంలో ఉంటామని విషయాన్ని రేపటి కాల సమయంలో కూడా ఆలోచిస్తున్నాం. విన్న మాటలను బట్టి నాయన పరలోకం ఎవరు వెళ్ళలేదు, పాతాళం కింద భాగం ఉందని గ్రహించాం. ఆ పాతాళానికి వెళ్ళే టైం రాక్రితమే, మరణం రాక్రితమే మీ చిత్తానుసారం బ్రతకడానికి మాకు అందరికీ నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.